కాసేపట్లో వైసీపీ 4వ జాబితా రానుంది. హైదరాబాద్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ నుంచి విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లికి సజ్జల రామకృష్ణారెడ్డి రానున్నారు. ఇప్పటికే 50 అసెంబ్లీ 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. కాసేపట్లో మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించనుంది. 4వ జాబితా తీవ్రంగా కసరత్తు చేసింది పార్టీ హైకమాండ్. కాసేపట్లో వైసీపీ 4వ జాబితా రానుంది. హైదరాబాద్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ నుంచి విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లికి సజ్జల రామకృష్ణారెడ్డి రానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, సంతోష్, వైసీపీలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటా ఉన్నాయి. 4వ జాబితాకు సంబంధించిన కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మరి కాసేపట్లోనే 4వ జాబితా విడుదలకు సంబంధించి సన్నాహాలను పార్టీ చేస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 3 జాబితాలను విడుదల చేశారు. ఈ 3 జాబితాలో 59 అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ కసరత్తు కొనసాగుతూ ఉంటుంది. యాక్చువల్ గా మనం చెప్పాలంటే పండగ సంక్రాంతి పండగకి ముందు నుంచి కూడా ఈ కసరత్తు కొనసాగింది. 3 రోజుల పాటు సంక్రాంతి పండగ నేపథ్యంలో బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఈ కసరత్తు కొనసాగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి వేర్వేరుగా 1-to-1 ఆయన మాట్లాడారు. మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని వాళ్ళ ద్వారా నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మరి కాసేపట్లోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. మరోవైపు విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితమే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సో ఇద్దరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్న తర్వాత బహుశా ఒక అరగంట లోపే ఈ జాబితాకు సంబంధించిన విడుదల ప్రకటన ఉంటుందని అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంపీలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 9 పార్లమెంట్ సెగ్మెంట్ లో మార్పులు చేశారు. 2 స్థానాల్లో మార్పులు ఉండవు. అదేవిధంగా మిగిలిన 14 లోక్సభ స్థానాలకు సంబంధించి క్లారిఫికేషన్ లేదంటే క్లారిటీని ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థిని పెట్టాలి అనే దానికి సంబంధించి కసరత్తు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మన దగ్గర ఉన్న సమాచారం చూసుకున్నట్లయితే అనకాపల్లి మనం చూసుకుంటే ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా సత్యవతి ఉన్నారు. అక్కడ విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి తులసిరావు కుమార్తె రమాకుమారి పేరును పరిశీలిస్తున్నట్టుగా పార్టీ సమాచారం అందుతుంది. అదేవిధంగా కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేరును పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మనం చూసుకుంటే రాజమండ్రిలో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బార్గాని భరత్ ను రాజమండ్రి అర్బన్ సెగ్మెంట్ అర్బన్ అసెంబ్లీ నుంచి ఆయన బరిలో పెట్టారు. సో రాజమండ్రి లోక్సభ నుంచి డాక్టర్ అనుసూరి పద్మలత శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఆమె పేరు పరిశీలనలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అదేవిధంగా చూసుకుంటే నర్సాపురంలో గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజు పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కృష్ణంరాజు భార్య కృష్ణంరాజు శ్యామలాదేవి పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మచిలీపట్నంలో బాలశౌరి రాజీనామా తర్వాత అక్కడ మరొక అభ్యర్థికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా గుంటూరు నర్సరావుపేటలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయల పేరే ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి బీసీ అభ్యర్థిని పెట్టాలని అయితే పార్టీ సీరియస్ గానే కసరత్తు చేసింది. ఇది ఏ మేరకు కొలిక్కి వచ్చింది అనే అంశం మీద కొంత స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా నంద్యాల సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. దీంతో పాటు మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే అటు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని పిలిపించి మాట్లాడారు. ఇక్కడ
నాగార్జున రెడ్డికి అవకాశం ఇస్తారా, జంకే వెంకటరెడ్డికి అవకాశం ఇస్తారా అనే దాని మీద కొంత స్పష్టత రావాల్సి ఉంది. జంకే వెంకటరెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేశారు గతంలో కొద్ది రోజుల క్రితం, అయితే అధికారికంగా వెల్లడించలేదు. ఇవాళ నాగార్జున రెడ్డిని పిలిపించడం ద్వారా బహుశా ఆయన పేరే ఖరారయ్యే అవకాశం ఉంది అని కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు కృష్ణా జిల్లాలో తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ అభ్యర్థిని రక్షణ నిధి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలో చేరతారు అనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన స్వామిదాస్ పేరు ఖరారు చేస్తారా లేదంటే మరొక ప్రత్యామ్నాయం చూస్తున్నారా అనే దానిపై పార్టీ వర్గాల నుంచి ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా ఇతర పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో గిద్దలూరుకు సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. గిద్దలూరు, దీంతో పాటు ఇవాళ వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన అటువైపు మహిదర్ రెడ్డి నియోజకవర్గంలో ఆయనే బరిలో ఉంటారు. అయితే పార్టీ మారతారు అని ప్రచారం నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి ఆయన్ని పిలిచి మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే 10 నుంచి 15 అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 4వ జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. బొత్స ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో 4వ